ప్రపంచవ్యాప్తంగా మద్యం రకరకాల పండ్లు, గింజలు, చెరుకుతో తయారు చేసి 2 నుంచి 20 ఏళ్లు మాగపెట్టి చేస్తారు. మన రాష్ట్రాల్లో అవేమీ ఉండవు. విస్కీ, బ్రాండీ, రమ్, జిన్ వంటి అన్ని మద్యాలలో ఉండేది ఒకటే రెక్టిఫైడ్ స్పిరిట్. దాన్నే ఈఎన్ఏ అంటే ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ అంటారు. దీన్ని తయారు చేయగానే బాటిళ్లలో నింపి జనాలకు అమ్మేస్తారు. ఈ ఈఎన్ఏ తయారీ ఫ్యాక్టరీలు ఆంధ్రాలో 10-12, తెలంగాణలో 7-8 ఉన్నాయి. ఇవి చాలా వరకు మన రాజకీయ నాయకుల చెప్పు చేతల్లో ఉంటాయి. ముఖ్యమంత్రి మారినప్పుడల్లా కొన్ని కంపెనీలు పాలక పక్షాల చేతుల్లోకి వెళ్తుంటాయి. ఈ కంపెనీలు చెరుకు వ్యర్థం, తడిసిన బియ్యం, నూకలు, నాసిరకం మొక్కజొన్నతో ఈఎన్ఏ తయారు చేస్తాయి. చెరుకు వ్యర్థంతో చేసిన ఈఎన్ఏ లీటర్ దాదాపు 60 రూపాయలుంటే, బియ్యంతో చేసింది 65, మొక్కజొన్నతో చేసింది 70 రూపాయలు ఉంటుంది. ఈ 60-70 రూపాయల లీటరు ఈఎన్ఏతో 3 ఫుల్ బాటిళ్ల మధ్య తయారు చేస్తారు. రుచి, వాసన కోసం కెమికల్స్ కలుపుతారు, సగం నీళ్లు కలుపుతారు. కొంచెం ఖరీదైన మద్యం అయితే 5-10% వరకు దిగుమతి చేసుకున్న స్కాచ్ కలుపుతారు. అంతే, మీ విస్కీ, బ్రాండీ, రమ్, జిన్ రెడీ. మద్యం వ్యసనం. ధర ఎంతున్నా మనుషులు తెగించి తాగుతారు. ఈ బలహీనతను ఆసరా చేసుకుని ప్రభుత్వం మద్యం మీద తెగబడి పన్నులు వేసి దోచుకుంటుంది. ఈ దోపిడీ స్థాయి చూస్తే మీకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. తెలంగాణలో 880 రూపాయలకు అమ్ముడుపోయే ఫుల్ బాటిల్ రాయల్ స్టాగ్ విస్కీ తయారీ ఖర్చు ఎంతో తెలుసా? 135 రూపాయలు. 135 రూపాయలు చెల్లించి ఫుల్ బాటిల్ రాయల్ స్టాగ్ విస్కీని ప్రభుత్వం కంపెనీ నుంచి కొంటుంది. ఇక ఇక్కడి నుంచి దోపిడీ పర్వం మొదలు. అఫీషియల్ ఎక్సైజ్ డ్యూటీ 58 రూపాయలు, స్పెషల్ ఎక్సైజ్ సెస్ 42 రూపాయలు, అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ 156 రూపాయలు, కలిపితే ల్యాండెడ్ కాస్ట్ 391 రూపాయలు. ప్రభుత్వ రంగ బెవరేజెస్ కార్పొరేషన్ తీసుకునే మార్జిన్ 40 రూపాయలు. వెరసి రీటైల్ ధర 431 రూపాయలకు చేరుతుంది. 431కి చేరిన ధర మీద మరో 70% వ్యాట్ అంటే 301 రూపాయలు. దీంతో 135 రూపాయల రాయల్ స్టాగ్ ధర 732 రూపాయలకు చేరింది. దీనికి రీటైల్ వైన్ షాప్ మార్జిన్ 20% అంటే మరో 146 రూపాయలు. అమ్మో, వైన్ షాప్ దోపిడీ అని గుండెలు బాదుకోకండి. వైన్ షాప్ యజమానులు ప్రభుత్వానికి చెల్లించాల్సిన 2 ఏళ్ల లైసెన్స్ ఫీజే దాదాపు 1.5 కోటి ఉంటుంది. లాటరీలో వైన్ షాప్ గెలవాలంటే 50 నుంచి 100 అప్లికేషన్లు వేస్తారు. ఒక్కో అప్లికేషన్ ఖర్చు 3 లక్షలు నాన్ రీఫండబుల్. అంటే కేవలం వైన్ షాప్ లాటరీలో పాల్గొనడానికి 1 కోటి నుంచి 2 కోట్ల ఖర్చు. లాటరీ గెలిచిన తర్వాత ఇంకొక 1.5 కోటి కట్టాలి. ప్రభుత్వం కేవలం వైన్ షాప్ అప్లికేషన్ల మీదే 2500 కోట్లు సంపాదించింది. మద్యం అధికంగా అమ్మే షాపుల మీద మళ్ళీ 10% టర్నోవర్ ట్యాక్స్ ఉంటుంది. 880 రూపాయల రాయల్ స్టాగ్ ఫుల్ బాటిల్ మీద వైన్ షాప్ యజమానికి అన్ని ఖర్చులు పోను 30-40 రూపాయలు మిగిలితే మహాభాగ్యం. అట్లాగే రాయల్ స్టాగ్ తయారు చేసిన కంపెనీకి 20-30 రూపాయలు మిగిలితే గొప్ప. మరి మన ప్రభుత్వాలకు ఎంత మిగిలింది? దాదాపు 700 రూపాయలు. తెలుగు రాష్ట్రాలలో అటు ఇటుగా 1.5 కోటి మంది మద్యం సేవిస్తారు. ఒక్కొక్కరు మద్యం మీద సగటున సంవత్సరానికి 40,000 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. తాగే ప్రతి వ్యక్తి నుంచి ప్రభుత్వం సగటున 30,000 రూపాయల పన్ను సంపాదిస్తుంది. 2 రాష్ట్ర ప్రభుత్వాల మద్యం ఆదాయం దాదాపు 70,000 కోట్ల రూపాయలు. ప్రైవేట్ రంగంలో రూపాయికి 5 రూపాయలు సంపాదించి పెట్టే వ్యాపారమే ఉంటే కస్టమర్లని దేవుళ్లలా చూసుకుంటారు. మరి మన ప్రభుత్వాలు ప్రజలను బానిసల కన్నా హీనంగా చూస్తాయి. 135 రూపాయలకు మద్యం కొని 880కి అమ్ముతున్న ప్రభుత్వం మీరు ఫామ్ హౌస్ లో 10 మందిని పిలిచి పార్టీ చేసుకుంటే మీ మీద రైడ్లు చేస్తుంది. ఎందుకు? 6 కన్నా ఎక్కువ మద్యం బాటిళ్లు ఉంటే వాటి మీద మీరు అప్పటికే కట్టిన 500% పన్ను సరిపోదట. అదనంగా 12,000 రూపాయల ఫీజు కట్టి పర్మిట్ తీసుకోవాలి. ఎంతమంది అతిథులు వస్తారో, ఎన్ని బాటిళ్ల మద్యం వాడతారో ప్రభుత్వానికి చెప్పాలి. అనుమానం వస్తే చాలు, పోలీసులు మీ ఇంటి మీద కూడా రైడ్ చేయొచ్చు. కోర్టు నుంచి వారెంట్లు కానీ, ఫిర్యాదులు కానీ అవసరం లేదు. పోలీసులు రైడ్ చేసినప్పుడు మద్యం బాటిళ్ల మీద రాష్ట్ర ప్రభుత్వం ముద్రించిన హోలోగ్రామ్ ఉన్నా సరిపోదు. 6 బాటిళ్ల కన్నా ఎక్కువ ఉంటే మద్యం కొన్న బిల్లు చూపించాలి. బిల్లు లేకపోతే మీరు నాన్ బెయిలబుల్ నేరం కింద వెంటనే అరెస్ట్ అయి జైలుకు వెళ్తారు. ఇన్నోసెంట్ టిల్ ప్రూవెన్ గిల్టీ అనే న్యాయ సూత్రం మీరు చేసిన దారుణమైన నేరానికి వర్తించదు. అంతేకాదు, మీరు చేసిన మహానేరం వీడియోలు తీసి ప్రపంచానికి విడుదల చేస్తారు మన పోలీసు మిత్రులు. మీ పరువు బజాట్లో పడేస్తారు. అసలు మనం ప్రజాస్వామ్యంలో బ్రతుకుతున్నామా లేక కిమ్ జాంగ్ ఉన్ నార్త్ కొరియాలోనా? మనం ఎన్నుకున్న ప్రభుత్వాలకు మన ప్రాథమిక హక్కులను ఇట్లా కాలరాసే అధికారం ఎందుకు ఇచ్చాం? 4 పన్ను రూపాయల కోసం కక్కుర్తి పడే ప్రభుత్వానికి మన ప్రైవసీ హరించే హక్కెందుకు ఇచ్చాం?
జస్ట్ మద్యం బిల్లు లేదన్న నెపంతో పోలీసులను మన ఇళ్లలోకి వారెంట్ లేకుండా జొరబడనిచ్చే అనాగరిక చట్టాన్ని ఎట్లా చేయనిచ్చాం? ఏదో మహానేరం జరిగినట్లు పోలీసులు ఫామ్ హౌస్లకు వచ్చి పౌరులని ఈడ్చుకుపోయే అరాచకాన్ని ఎందుకు సహిస్తున్నాం? ప్రజల ఒళ్ళు గుల్ల చేసే కెమికల్ ఇథనాల్ తో నాసిరకం మద్యం తయారు చేయిస్తుంది ప్రభుత్వం. మళ్లీ దాని మీద 500% పన్నులు వేసి దోచుకుంటుంది. అదనంగా మనకు ఈ అవమానాలు, హక్కుల హననం అవసరమా? పోనీ మనల్ని ఈడ్చుకుపోయే పోలీసులు ఏమన్నా పుణ్యాత్ములు, ధర్మాత్ములు, సత్యహరిశ్చంద్రుల? అబ్బే, అరెస్ట్ అయిన వాళ్ల దగ్గర ఫుల్లుగా లంచాలు పిండి వదిలేస్తారు. ప్రజల బలహీనతను ఆసరాగా తీసుకుని ప్రభుత్వం చేస్తున్న ఈ 500% మద్యం దోపిడీ ఆగాలి. మద్యాన్ని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలి. మద్యం ఉత్పత్తి మీద ప్రభుత్వ నియంత్రణలు తీసేయాలి. రెక్టిఫైడ్ స్పిరిట్ అంటే ఈఎన్ఏ తయారు చేసే కంపెనీల మీద రాజకీయ నాయకుల గుత్తాధిపత్యం పోవాలి. మద్యం తయారీ కంపెనీలకు స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోవడానికి అనుమతులు ఇవ్వాలి. నాణ్యత, ధర ఆధారిత పోటీకి అనుకూలమైన వాతావరణం కల్పించాలి. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ని మూసేయాలి. మన స్వేచ్ఛా స్వాతంత్రాలను హరిస్తున్న ఎక్సైజ్ చట్టాలను సమూలంగా రద్దు చేయాలి.